వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సాగునీటి కొరతతో ఆందోళన ఉన్న రైతులకి ఆరుతడి పంటలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బంకాపురం రైతులు ఎల్నినో ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాలకి గాను ప్రస్తుతం 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. గతంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు మొదట్లో రైతులను గందరగోళానికి గురిచేసినా ఇప్పుడు పంటల సరళిలో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. నిడమనూరు మండలం బంకాపురం రైతులే ఇందుకు నిదర్శనం. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. రైతు వేదికల ద్వారా వర్షాభావ పరిస్థితులను వివరిస్తూ తక్కువ నీటితో సాగయ్యే పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కంది సాగు 9,500 ఎకరాలకు పైగా ఉండగా నిడమనూరు మండలంలోని బంకాపురం గ్రామంలో 800 ఎకరాల్లో సాగవుతోంది. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కంది పంట సాగు చేసే దిశగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర 8,400 రూపాయలను ప్రభుత్వం ప్రకటించిందని అధికారులు తెలిపారు. కంది పంటకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు ఏది పాటించాలనేది కూడా ఇక్కడ రైతులకు కూడా వివరించడం జరిగింది. దాంతోపాటుగా హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి పండ్ల తోటలు కానీ లేకపోతే కూరగాయల తోటలు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈ సీజన్లో అందరూ కూడా ఆరుతడి పంటల వైపు మళ్ళీ ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం వలన వరి వేసే అవకాశం లేదు కాబట్టి దాదాపు 1350 ఎకరాలున్న వరి మాగాను ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక 800 ఎకరాల పైగా రైతులు వారు కంది వేసుకోవడం జరిగింది. ఆ కందిలో కూడా మేము మినీ కిట్స్ ద్వారా కొంత, అదేవిధంగా జనరల్ సబ్సిడీ ద్వారా కొంత డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్ జలాశయంలో ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడంతో ఈసారి సాగర్ ఆయకట్టుకు సాగునీరందించడంపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం తాగునీటి అవసరాలకే నీటిని వినియోగిస్తున్నారు. సాగర్ నిండితేనే ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ పరిస్థితిని ముందుగానే గుర్తించిన బంకాపురం రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు అందని సమయంలో గతంలోనూ ఈ గ్రామంలో కంది సాగు చేసిన అనుభవం ఇక్కడి రైతులకుంది. ఈసారి వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన సదస్సులు, ప్రోత్సాహకాలు మరింత బలం చేకూర్చాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. 20 ఎకరాలు కంది చేసిన భూమి పడవడదు కదా, నీళ్ళు రావని అవగాహన వచ్చే చేసినాం. మేము కాలువ ఉన్నప్పుడు వరి వేసేవాళ్ళము. కాలువ లేదు కాబట్టి కంది పంట వేసుకున్నాం. ఇక్కడ మేము ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేస్తామండి. మేము 20 ఎకరాల్లో 15 ఎకరాలు కంది వేసాము. ఒక 5-6 ఎకరాలు వరి పెట్టుకున్నాము. ఈ అనుగుణంగా ఉంటుందని అనుకుంటున్నామండి. కంది పంట ఆశాజనకంగా ఉంటుంది అనుకుంటున్నాం. మాకు ఇక్కడ కెనాల కింద ఎప్పుడు నీళ్లు వచ్చాయండి. ఇప్పుడు నీళ్లు రావని గవర్నమెంట్ ప్రకటిస్తుందో మేము కంది వేసినాము. కంది మొక్కలు బాగానే ఉన్నాయి. ఆ ఊరు రైతులందరం అనుకుని ఒక 7-8 ఎకరాలు 100 ఎకరాల దాకా కంది వేసినామండి. వరి పోల్చుకుంటే ఇది లాభమే అండి. కాకపోతే ఒకసారి మందు పిచికారి చేసుకుంటే ఒకసారి 2 సార్లు మిషన్లు రాబట్టి కోత కూళ్ళు కూడా కొంచెం ఖర్చు తగ్గుతుందండి మాకు. నీటి లభ్యతపై ఆధారపడకుండా పరిస్థితికి తగ్గట్టు పంటలు సాగు చేస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని బంకాపురం రైతులు చెబుతున్నారు. కంది రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని అన్నదాతలు కోరుతున్నారు.